చూడు సింధు, నీకు వేరే ఆప్షన్ లేదు. పాస్వర్డ్ చెప్పి తీరాల్సిందే. లేదంటే అత్తయ్యని ఇంక నువ్వు లైఫ్లో చూడలేవు. ఆలోచిస్తుంటే ఆలస్యమైపోతుంది సింధు. నువ్వు ఆలోచించుకో, నేను చేయాల్సింది చేస్తా. రై, వెళ్ళి మా అత్తయ్యని చంపేయండిరా. ఆగండి, చెప్తాను. చెప్పు. పాస్వర్డ్ ఏంటంటే ఓపెన్ అయింది. పాస్వర్డ్ కరెక్ట్. చూడు మధు, నువ్వు కోరుకుంది నీకు దక్కింది కదా. ఇంకా అత్తయ్యని వదిలే మధు, వదిలే మధు, ప్లీజ్ వదిలే. హేయ్, ఈ వీడియోని అడ్డం పెట్టుకొని నా లైఫ్ గోల్ ని నాశనం చేయాలని చూశారు కదా సింధు. నేను చేసే ప్రతి పనికి అడ్డుపడ్డావు కదే. చిత్త టార్చర్ పెట్టావే నన్ను. రై, దీన్ని పట్టుకోండ్రా. వదలండ్రా, నన్ను వదలండి. ఏంటిదంతా? ఫోన్ ఇస్తే అత్తయ్యని వదిలేస్తాను అని మాటిచ్చి చివరికి ఇలా చేస్తావా? ఛీ, నువ్వు మనిషివేనా? ఫోన్ ఇచ్చేస్తే అంత ఈజీగా నిన్ను అత్తయ్యని ఎలా వదిలేస్తాననుకున్నావే? మీ ఇద్దరిని వదిలేస్తే నా బండారం అంతా మీరు బయట పెట్టకుండా ఉంటారా? కన్ఫర్మ్ గా నా అంతం చూసే వరకు నాతో మీరు ఆడుకుంటారే. అందుకే నేననుకున్న పని ఇంకా పూర్తి కాలేదు. నా పని కంప్లీట్ అయ్యేంత వరకు మీరు అడ్డు తగులుతూనే ఉంటారు. నాకు ఎంత నరకం చూపించారే. చంపేస్తాను. అందుకే మీ ఇద్దరిని జాయింట్ గా లేపేస్తాను. ఈ రోజే చంపేస్తాను. నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను మధు, నువ్విలాంటి రివర్స్ డ్రామా ఏదో స్టార్ట్ చేస్తావు అని. నిజంగా నువ్వు మాట మీద నిలబడితే ఇన్ని ఘోరాలు ఎలా చేయగలవు? హే, నేననుకున్నది సాధించడానికి ఇంకా ఎన్ని నేరాలైనా ఘోరాలైనా చేయటానికి నేను రెడీ సింధు. ఇంకొద్ది నిమిషాల్లో మీ ఇద్దరి ఊపిరి ఆగిపోబోతుంది. అయినా సింధు, అంత ఈజీగా నువ్వు ఎలా వచ్చి నా దగ్గర ఇరుక్కున్నావే? నిన్ను అత్తయ్యని వదిలేస్తాను అని అసలు నువ్వు ఎలా అనుకున్నావే? నిన్నంత ఈజీగా నమ్మి నేను వస్తానని ఎలా అనుకున్నావు మధు? అంటే అంటే జసిందో నువ్వు నాకు రివర్స్ లో ఓ ప్లాన్ తోనే వచ్చావా? చెప్పు, ఏదైనా ప్లాన్ చేసావా? ఎలా వచ్చాను, ఏం చేయబోతున్నాను అన్నది ఇంకొద్ది క్షణాలలో నీకే తెలుస్తుంది. ఇంకొద్ది క్షణాల్లోనే. అబ్బా, నిజమా? ఏం చేస్తావు? ఏం చేస్తావమ్మా?
హెల్ప్ మీ సిద్ధార్థ్. నేను మధు దగ్గరికి వెళ్తున్నాను. నీకు నా లైవ్ లొకేషన్ సెండ్ చేశాను. నేను ఆగిన లాస్ట్ లొకేషన్ని ట్రేస్ చేసి ఆ ప్లేస్కి పోలీసుల్ని తీసుకురా. నీకు కాల్ చేద్దామంటే ఆ మధు మనిషి నా పక్కనే ఉన్నాడు. వింటాడని కాల్ చేయలేకపోతున్నాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు సింధు, ఏమీ చెయ్యలేవు. నన్ను కానీ అత్తయ్యని కానీ నువ్వు చంపేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తప్పించుకోలేవు. చాలా ఈజీగా దొరికిపోతావు మధు. సింధు, కత్తెలతో పొడి చేసో గన్తో కాల్ చేసో మిమ్మల్ని చంపేసేంత తెలివి తక్కువ పని నేనెందుకు చేస్తాను చెప్పు? రే వదలండ్రా మేడం. ఆ ఇంజెక్షన్ ఇలా ఇవ్వు. వదలండి. ఈ ఇంజెక్షన్ చూసావా? ఇది చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఇందులోని మెడిసిన్ నీ బాడీలోకి వెళ్ళిన 20 నిమిషాల్లో నువ్వు గిలా గిలా కొట్టుకుంటూ చస్తావే. నువ్వు ఎలా చచ్చావు అన్నది ఎవ్వరు కనిపెట్టాలి అనుకున్నా అది అసలు సాధ్యమే కాదు. నువ్వు ఎలా పోయావో ఎవ్వరికి తెలీదు. యాక్చువల్గా అయితే నిన్ను చంపాలి అన్నది నా ప్లాన్ కాదు సింధు. ఓన్లీ స్వాతి ఫోన్ నా చేతికి రావాలన్నది నా ప్లాన్. కానీ నేను చేసే ప్రతి పనిని నువ్వు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నావే. నాకు మెంటల్ తెప్పిస్తున్నావు కదా. నువ్వు బతికుంటే నాకు ఎప్పటికైనా ప్రాబ్లమే. అందుకే అత్తయ్యతో పాటు నిన్ను చంపేయాలని ఇందాకే డిసైడ్ అయ్యాను. మేడం 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 పోలీసులు వస్తున్నారు మేడం.